ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి కోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఈ నిధులు నేరుగా నిర్మాణ పనుల కోసం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిధులను అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు, అలాగే అమరావతి ప్రాంతంలో సామాజిక అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా అమరావతి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ కాబట్టి బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా నిర్మాణానికి కేటాయించడం లేదని పయ్యావుల కేశవ్ తెలిపారు. అమరావతి నిర్మాణ ఖర్చు సుమారు 48 కోట్లుగా అంచనా వేశారు. ఈ నిధులు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమకూరనున్నాయి. కేంద్రం కూడా 15,000 కోట్ల ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపింది. అదనంగా రాజధాని ప్రాంతంలోని 5,000 ఎకరాల భూమిని జాతీయ అంతర్జాతీయ సంస్థలకు విక్రయించి ఆ నిధులతో రుణాలను తిరిగి చెల్లించే ప్రణాళికను రూపొందించారు. ఇక మార్చి 15 నుంచి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. అలాగే దేశంలోనే అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి నిధులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతి కోసం భూములిచ్చిన 30,000 మంది రైతులు ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి వార్షిక కౌలు, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వంతో ఒప్పందం ఉంది. గత 5 ఏళ్లలో పనులు జరగకపోవడంతో వారు చాలా నష్టపోయారు. ఇప్పుడు పనులు మొదలవుతుండటంతో అక్కడ భూమి ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో రాజధాని రైతులు తమ తర్వాతి తరాలకు సురక్షిత భవిష్యత్తు లభిస్తుందని ఆశిస్తున్నారు.